నాన్న నీ రైటింగ్ కొంచెం మంచిగా లేదు, కొంచెం చూసుకో ఉన్నారు. చెన్నారం రైటింగ్ నా రైటింగ్ ఒకలాగే ఉన్నాయి, దగ్గర పోలికలు ఉన్నాయి. ఏ తప్ప ప్రాబ్లం చూశాను. వాడేమో రెండు నిమిషాలు అవసరం రాస్తాను, అక్షరానికి రెండింతలు గ్యాప్ చదువుతాను. ఓకే, అది దానివల్లనేమో అనుకోండి రెండింతలు గ్యాప్ రాసి మళ్ళీ కొట్టారు. వాడు రాసింది నేను రాసింది సేమ్ ఒకటి, అయినా కానీ మళ్ళీ ఎందుకు కొట్టినా చూస్తే వాడు అక్షరానికి కొంచెం గ్యాప్ అవుతాడో అది మరీ తలకాయ మిగిలినట్టు ఉంది, అందుకనే కొట్టారు. సారు తెలుగు మంచిగా చెప్పేవారు. మన రమేష్ సారు చెన్నై స్కూల్లో ఉన్నప్పుడు గోడ మీద దూకటంలో మేము నెంబర్ 1. గోళీల ఇటు జేబులు రెండు జేబులు ఫుల్ అయి ఉండేవి. సాయంత్రానికి సార్ జేబులు కారు పెద్ద డబ్బా ఉండేది జేబుల నుంచి, అది ఫుల్ అయ్యేది. అది మా దగ్గర వసూలు చేసే అవకాశాలు. మేము 5th క్లాసు కొంచెం పెద్దవాళ్ళైనాక అవి మొత్తం మేము తీసుకున్నాం అనుకోండి. కాకపోతే పీఈటీ సార్కి ఇప్పుడు నేను గుర్తుండకపోవచ్చులే కానీ కొద్దాక సార్ అమ్మడే తిరిగేవాడిని నేను. సార్ కూడా నన్ను ఖమ్మం దాకా సెలక్షన్ తీసుకెళ్ళారు. థ్యాంక్ యూ సార్. ఎందుకు ఇలా వెళ్ళకపోయినా కానీ ఇలాంటి పెద్దవాళ్ళ ప్రోత్సాహం ఉంటే ఎలాంటిదైనా సాధించవచ్చు. అప్పట్లో సార్ వాళ్ళు చెప్పిన మాటలే మనం ఇప్పటికీ ఈ స్థాయికి వచ్చినా కానీ పెద్దవాళ్ళని గౌరవించడం కానీ ఎదుటి వ్యక్తుల్ని పిల్లల్ని గౌరవించడం కానీ మనం నేర్చుకున్నాం. ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారో మీరు చూస్తూనే ఉన్నారు. పెద్దవాళ్ళకి విలువిచ్చేది లేదు, ఏం లేదు. సార్ ఆ రోజు చెప్పిన మాటలే మనం ఇలా ముందు నడిపిస్తున్నాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మన సంవత్సరాలు ఒక్క నిమిషం అయిపోయినాయండి, నేను మర్చిపోయినా. మన సంవత్సరాలు కోయికూరులో మహేష్ బాబు లాంటి సారు. ఎందుకంటే ఒక మనిషి ఎలా నడవాలో, ఈ నడవకి ఎలా ఉండాలో, మనిషిని ఏ విధంగా స్థానపడితే ఒక వజ్రాన్ని స్థానపడితేనే ఎంత పొదలవుతుందో, ఒక ఇనుముని ఎంత ఏ స్థాయిలో కొడితే అది షార్ప్ అవుతుందో. శివకృష్ణ గారు నాకు అవకాశం ఇచ్చేదే ఒకసారి, దాన్ని మీరు మీకు క్లాస్ చేస్తే ఎట్లా? అయిపోతే అది స్టార్ట్ చేస్తా. ఇప్పుడు నాకు ఆగిపోయాను కానీ అది స్టార్ట్ చేస్తాను. అలా స్థానం బట్టి ఒక కత్తలాగా మలిచిన వారే మన సంవత్సరాలు. సార్కి ఒకసారి క్లాప్ కొట్టండి. అందరి గుండెలో ఎక్కడికి ఉండిపోయే వ్యక్తి మన ఎత్తుల సార్ కూడా. ఇక మా వాళ్ళ గురించి స్టార్ట్ చేస్తాం. నాకు చెరకాల స్నేహితుడు రహీం గారు, విజయ్